స్పందించడానికి ఈ మాట అంటానికి ఏమిటి ఊరిని ఏదో కంటిన్యూ చర్యలు గాను ఏదో మాట్లాడితే సరిపోతుంది అనుకుంటే ఎట్లా అసెంబ్లీ మీది కనుక ముఖ్యంగా అసెంబ్లీలో అధికారంలో ఉన్నారు కనుక ఏమైనా మాట చెల్లుతుంది అనుకుంటే ఎట్లా అసెంబ్లీలో ఒక కీలక ప్రకటన చేశారు. ఒక కీలకమైన డెసిషన్ తీసుకున్నట్టుగా రేవంత్ రెడ్డి గారు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇకపై నుంచి ఎటువంటి బెనిఫిట్ షోస్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం బెనిఫిట్ షోస్ లేవు. మళ్ళీ ఇదే మాట ఇవాళ చెప్పే బదులు ఇవాళ ఈ సుఖపూస మాటలు ఇవాళ మాట్లాడే బదులు ఆ రోజు చంద్రశేఖర్ రెడ్డి లాయర్ ఆయన వెళ్ళి మినిస్ట్రీగా అయ్యే ఈ బెనిఫిట్ షోలు ఇవ్వద్దు, ఈ స్పెషల్ షోలు ఇవ్వద్దు, ఇవన్నీ దందాలు ఈ బ్లాక్ మార్కెట్ లో టికెట్లు అమ్ముకున్నట్టు ఇవ్వద్దు అని అడిగినప్పుడు ఆ రోజు మీ ప్రభుత్వం ఇవ్వలేదే, అంగీకరించలేదే, మా విన్నపాన్ని తీసుకోలేదే. ఇవాళ జరిగిన తర్వాత ఇవాళ సొంత పుస్తకం మేము పెద్ద ప్రకటన చేస్తేమో ఆ రోజే ఈ విజ్ఞాత ఇది కనుక ఆ రోజే ఉంటుంటే వీళ్ళు చెప్తున్నారు ఏంటి దీంట్లో అని స్టడీ చేసుకుంటే ఆ రోజు ఎవరు చెప్తే ఇది వద్దండి, ఇది దందా, ఇది ఈ ప్రీమియర్ షోలు మిడ్ నైట్ షోలు వద్దు, ఇవ్వద్దు, పర్మిషన్ ఇవ్వద్దు అని చెప్పాం. చంద్రశేఖర్ రెడ్డి లాయర్ గారు, జగదీష్ రెడ్డి అందరూ వెళ్ళి చెప్పకపోతే కోర్టులో కేసు చేశారు. కోర్టులో ఇప్పుడు టైం లేదు, 2 రోజులే టైం ఉంది కనుక చేయలేదు, మేము తలా మీద డిస్కస్ చేస్తామని 17కి వాయిదా వేశారు. 17 నుంచి మళ్ళీ వాళ్ళకి వాయిదా 17 కూడా. సార్ మీరు ఒక ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారు. ఓకే, 1000 కోట్లు పెట్టి 100 కోట్లు పట్టి సినిమాలు తీస్తున్న నేపథ్యంలో ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ కి టికెట్ల పెంపు పెరుగుదల లేదు అని అంటే బెనిఫిట్ షోస్ వేసుకోవడం వలన కాస్త ఉపశమనం కలుగుతుంది. ఇప్పుడు తెలంగాణలో కంప్లీట్ గా బెనిఫిట్ షోస్ ని లేకపోతే టికెట్ల రేటు పెంచుదలను తొలగించేస్తే లేకపోతే తీసేస్తే ఈ ఉపశమనం ఎప్పుడు రిలీజ్ అయింది? పాండమిక్ లో రిలీజ్ అయితే మామూలు రేట్ బెనిఫిట్ షోలు గుడ్ షోలు ఏమి లేవు. మరి అవి 2 సూపర్ హిట్ అవ్వాలి. ఏం మాట్లాడుతూ ఊరి ఇవన్నీ మాకు వెసులుబాటు అంటే ఆ సినిమా తీసిన వాళ్ళకి వాళ్ళ సినిమా మీద వాళ్ళకి విలువ లేకపోతే, సినిమా మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఈ 3 రోజులు పెట్టుకుందాం, ఎంత పెట్టుకుందాం తర్వాత మా సినిమా పడుకుంటుంది మరి భయపడే వాళ్ళు చేయాలి. మరి సినిమా బాగుంటే పాండమిక్ కరోనాలో రిలీజ్ అయిన 2 సినిమాలు, నాగవరాజు సినిమా కూడా ఒకటి ఆ టైంలో రిలీజ్, 3 హిట్. సినిమా బాగుంటే సినిమా ఎలా అయినా 10 మాటలు చూస్తారు. మామూలు టికెట్ లేదా 10 మాటలు రిపీట్ ఆడిస్తారు. ఈ దందాలో అయితే ఒకసారి చూస్తారు, ఆగిపోతుంది. ఇంకా నష్టమే తప్పితే ప్రయోజనం కాదు. ఈ సినిమాకి ఎప్పుడు కూడా రిపీట్ ఆడియన్స్ వస్తున్నారంటే ఆ సినిమా రన్ను పెరుగుతుంది. ఆ రన్ను పెరుగుతుంది, ఇంకా ఉత్సాహం పెరుగుతుంది, ఆడియన్స్ టాక్ పెరుగుతుంది. అది వదిలేసి ఉన్నాయి మాకేదో వెసులుబాటు ఇచ్చి మాట చేతగాని మాట. అది ప్రభుత్వానికి ఆ టైం పర్మిషన్ ఇచ్చినప్పుడేమో ఆ డబ్బున్న వాళ్ళు, ఆ ప్రొడ్యూసర్లు వాళ్ళ మొహాలు చూసేసి వాళ్ళు రాగానే కూర్చొని వాళ్ళతో కాఫీ తాగి చాయ్ తాగి ఓకేనా నాకు ఇచ్చేస్తారు. ఇప్పుడు కాలిన తర్వాత చేతులు కలిగిన కాకపోతే ఇప్పుడు మేము ఇవ్వము అనేది ఆ రోజే ఉంటే బాగుండేది కదా. ఇది కొత్త కాదు కదా, ఇవ్వద్దు అని ఎప్పటి నుంచో అడుగుతారు. ఇప్పుడు మీరు వ్యక్తిగతంగా మీ అభిప్రాయం ఏంటి? బెనిఫిట్ షోస్ ని తొలగించడం లేకపోతే టికెట్ల రేట్లు పెరగడానికి అదే పెంచడానికి అనుమతి ఇవ్వకపోవడం యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా మీకు ఓకేనా? నాకు ఓకే అమ్మా. నేను మంచి సినిమా తీస్తే నాకు ఈ అవసరం, నేను మంచి సబ్జెక్ట్ సినిమా తీస్తే నా సినిమా మీద నాకు ఈ అవసరం, ఈ ఎక్స్ట్రా నేను లాజిక్ ఒకటి ఎక్కువ ఖర్చు పెట్టామని అడుగుతున్నారు. నేను తక్కువ ఖర్చు పెట్టి చక్కటి సినిమా తీశాను, నాకు తగ్గిస్తారా రేటు? 150 రూపాయలు 1000 రూపాయలు వాళ్ళు అమ్ముకుంటారు, నా 150 రూపాయలకి 50 రూపాయలకి అమ్ముతాను. అందుకొని చిన్న సినిమా, నేను మంచి సినిమా చిన్న డబ్బు ఎక్కువ వాళ్ళకి ఎక్కువ పెట్టామని కానీ వాళ్ళకి ఇస్తే నాకు తక్కువ పెట్టాను, తగ్గిస్తారు కదా. మరి సార్ చిట్టి సార్, ఇప్పుడు 100 కోట్లు బడ్జెట్ ఉంది, బడ్జెట్ రేటు పెరిగిపోయింది చూస్తుండగానే మన కళ్ళ ముందే 100 కోట్లు పెట్టేస్తున్నారు. మరి ఒక్కవేళ మిక్స్డ్ టాక్ ఏమైనా వచ్చింది అనుకోండి, అన్ఫార్చునేట్లీ ఇంకా ప్రొడ్యూసర్ పరిస్థితి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆడియన్స్ ఏమన్నా మీరు ఇంత ఖర్చు పెట్టి తీయండి, ఆడియన్స్ ఇలా ఖర్చు పెడితే చూస్తావారు ఆడియన్స్ ఆడియన్స్ చూస్తే ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా, ప్రేక్షక దేవుళ్ళు అంటాం, ఆ ప్రేక్షక దేవుళ్ళు ఎవరు కూడా మీరు ఇంత ఖర్చు పెట్టండి, అంత ఖర్చు పెట్టి 2 కోట్లు ఖర్చు పెట్టండి చూస్తా. మంచి సినిమా ఇవ్వండి, మంచి కంటెంట్ ఇవ్వండి, మేము ఆశీర్వదిస్తాం, చూస్తాం, 1-10 మాటలు చూస్తాం. మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మీరు సినిమా కంటెంట్ లేకపోతే టాటా బై చెప్తామని చెప్తానే ఉన్నాం. ఆడియన్స్ ఖర్చును బట్టి సినిమా
ఇష్టం. ఇంకా ఏదో చేసుకుందాం పెట్టుకుంటే మీ ఇష్టం. ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో తీయాలంటూ పెట్టుకుంటే పెట్టుకోండి. మీ ఇష్టాన్ని పెట్టుకుని ప్రజల్ని పీడిస్తానంటారేంటి? నేను ఖర్చు పెట్టా, ఎవరు ప్రేక్షకులు ఎవరిని అడిగాను నేను ఖర్చు నువ్వు పెట్టావు, పెట్టినప్పుడు నువ్వు పెట్టి నీ కాన్ఫిడెన్స్ మీద పెట్టావు. ఆ కాన్ఫిడెన్స్ మీద మళ్ళీ కాన్ఫిడెన్స్ మీద డబ్బులు ఏమో ఇష్టం వచ్చాడు ఖర్చు పెట్టడం, కోట్లు ఖర్చు పెట్టడం, వేస్టేజీలు జరగటం. ఆ వేస్టేజ్ అన్ని ప్రజలను పీడిస్తాం, ప్రజలు వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ సినిమా మీద ఉన్న ప్రేమను ఎక్స్ప్లాయిట్ చేస్తామంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. ఓకే సార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిన తర్వాత రామ్ చరణ్ గారి సినిమా గేమ్ చేంజర్ సంక్రాంతికి రాబోతుంది. అండ్ చాలా భారీ బడ్జెట్ సినిమా. ఇప్పుడు బెనిఫిట్ షోస్ కావచ్చు, లేకపోతే టికెట్ల రేటు అంటే పెంపుదలకు అవకాశం ఇవ్వమంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఎలా చూడాలి మరి? ఇది రామ్ చరణ్ గేమ్ చేంజర్ కి పెద్ద దెబ్బ పడినట్లేనా? రామ్ చరణ్ గేమ్ చేంజర్ అని చూడద్దమ్మా. రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజరు, ఏంటి బాలయ్య సినిమా ఇది చూడదు. ఇక్కడ సినిమా అనేది మంచి సినిమా ప్రేక్షకులకు అందించడం అంతే. ఇక్కడ గేమ్ చేంజర్ కి రిపీట్ ఆడియన్స్ వస్తారు బ్రహ్మాండంగా. బాగుంటే సినిమా బాగుంటే ఉంటారు, సినిమా బాగాలేకపోతే మొదటి పురుషు ఈ మొదటి పురుషు 3 రోజులు పిండేసుకుందాం అనే దుర్బుద్ధి వస్తారు. మీరు సినిమా బాగుంటే 3 రోజులు 30 రోజులు బ్రహ్మాండంగా, బాగాలేకపోతే మీరు ఏం బెనిఫిట్ చూసేసినా మళ్ళీ రెండో రోజు మేము మామూలు రేట్లకి అమ్ముతున్నామని చెయ్యాలి. థియేటర్లు ఖాళీ. ఎందుకు ఆ దౌర్భాగ్యం? ఏ స్టేట్ లో లేదే ఈ దౌర్భాగ్యం? మన స్టేట్ లో ఎందుకు ఈ పిచ్చి విస్తరు పెడతామా? ఎందుకు ఈ డబ్బులు ప్రజల నుంచి దోచుకుంటామంటారు? మీరు ఖర్చు పెట్టమని ప్రజలు కోరారా? మేము ఖర్చు పెట్టారు, మీ ఇష్టానికి వచ్చాడు. ఒక పాటకు ₹1 ఇచ్చి ఒక పెడతారు. ఎందుకు పెట్టారు? ₹1 పెట్టి ప్రేక్షకులు అడిగారు, మంచి పాట అడిగారు, మంచి సన్నివేశం అడిగారు, మంచి కంటెంట్ అడిగారు. అంతేకాని వాళ్ళు ఈ పలానా వాళ్ళు పెట్టండి, వాళ్ళకి 5 కోట్లు ఇవ్వండి, ఒక సాంగ్ పెట్టండి అని అడగల. మీరు దోలకొద్ది మీరు పెట్టుకుంటున్నారు. మీరు ఒక లెక్క మీ క్యాలిక్యులేషన్, ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. దానికి నన్ను ఎందుకు ఈ ఎక్స్ప్లాయిట్ చేస్తారని నేను ప్రేక్షకు దేవుడిని అంటారు, మా అభిమానులు అంటారు. మళ్ళీ అభిమానులు ప్రేక్షకుడిని ఎందుకు దోచుకుంటారు? 5 సార్లు చూసే ప్రేక్షకుడిని ఒకసారితోటి ఆపేసుకుంటారు ఎందుకు? సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకవేళ అంటే మీ అంతటా మీరు బడ్జెట్లు పెంచేసి మీరంతటా మీరు అంటే మీకు నచ్చినట్టుగా తోచినట్టుగా చేసేసుకుని ఆ భారం అంతా సామాన్యుల మీద కావాలనే పెను భారం ఊపుతున్నారని అనుకోవచ్చా? ఇప్పుడు ₹150 టికెట్లు కాస్త పుష్ప 2 ఉన్నప్పుడు 1000, 1500, 3000 కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి, కొనుక్కున్న సందర్భాలు కూడా ఉన్నాయి. పొద్దున్న లేస్తే ప్రతి హీరో గాని ప్రతి సినిమా ప్రొడ్యూసర్ మేము అందరం మాట్లాడేది ప్రేక్షక దేవుళ్ళు. వాళ్ళు లేకపోతే మేము లేము, మేము తింటున్న ప్రతి గింజ వాళ్ళు పెట్టిన పిచ్చం. ఏగ మాట్లాడుతున్నాం. మళ్ళీ ఆ దేవుళ్ళ మీద పనిష్మెంట్ ఏంటి? ఆ దేవుళ్ళని ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళ దగ్గర పీక్కుంటూ వాళ్ళ జేబులు ఖాళీ చేయండి, వాళ్ళ జేబుల్లో డబ్బులు పీక్కుంటామే. మీకు అభిమానం ఉంది, పరండి, మిమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాం, మేము దోచుకుంటామంటే సబబా ఇది? దేవుళ్ళని దోచుకుంటాం సబబా? మళ్ళీ అభిమానులు లేకపోతే మా జీవితం లేదు అని మన ప్రెస్ మీటింగ్ లో మాట్లాడతాం కదా. అభిమానులు దోచుకుంటాం కరెక్టా? వాళ్ళ అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కరెక్టా? ఇవన్నీ చాలా దిగుస్తాకరమైన విషయాలు మాట్లాడుతారు. అది కరెక్ట్ కాదు. మామూలుగా ఈ సినిమాలు హిట్ అవ్వలేదా? ఈ బెనిఫిషియల్ ఉంటేనే హిట్ అయ్యాయి. బెనిఫిషియల్ లేకుండా కూడా అనేక సినిమాలు బ్రహ్మాండంగా మంచి సినిమా, బ్యూటిఫుల్ కలెక్షన్స్ రోజు పెరుగుతూ సినిమా బాగుంటే ఆడుతుంది. బెనిఫిషియల్ వల్ల సినిమా ఆడదు. బెనిఫిషియల్ ఏంటంటే దోచుకునే విధానం. ఏదో మేము ఖర్చు పెట్టామని స్టాకు పెట్టి బెనిఫిషియల్ ₹1000కి, ₹2000కి, ₹3000కి పెట్టి బ్లాక్ లో టికెట్ అమ్మితేనేమో అని జైలు వేస్తారా? ఇక్కడ వీళ్ళేమో ఇష్టం వచ్చినట్టు బెనిఫిషియల్ బ్లాక్ లో అమ్ముతారా? ఏమి చట్టం ఇది? ఈ చట్టాన్ని మేము వ్యతిరేకించాం, ఒప్పుకోలేదు. ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళు మీద నిర్ణయం తీసుకున్నాడు. అడిగి తీసుకుపోయింది మా లాంటి వాడు. ఈ వద్దు, ఈ దందా, ఇది దోపిడీ వ్యవహారం, ఇది ఇవ్వద్దు అని ఎప్పటి నుంచో, ఇవాళ కాదు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అది ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు తీసిన వ్యూహం సినిమాకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారికి నోటీసులు జారీ చేశారు. ఈ ఇష్యూ గురించి ఏమంటారు? అంటే ఇన్ని వ్యూస్ వచ్చేస్తాయి, అది ఆర్జీవి గారు తీసిన సినిమా కాబట్టి అని అంటే చాలా తక్కువ వ్యూస్ వచ్చాయంట. సో కోట్లలో నష్టం జరిగింది అని ఆరోపిస్తున్నారు. రైట్? అంటే ఎట్లా చూడాలంటారు?
అది హలో చిట్టి సార్ రిపీట్ చేయనా ఆ, క్వశ్చన్? ఆ, అది ఇప్పుడు అర్థమైంది మధ్యలో ఏదో చెప్పబడి ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ నోటీస్ అక్కడ ఒక కక్ష సాధింపు చర్య జరుగుతుంది. అక్కడ ఒక కక్ష సాధింపు వాళ్ళ డైవర్సిటీ పాలిటిక్స్ అక్కడ ఏమీ చేయట్లేదు, అన్ని అబద్ధాలతో వచ్చారు, అబద్ధాల అధికారంతో వచ్చారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నిన్న చెప్పులు లేకుండా నడవటం, ఎందుకే చెప్పులు లేకుండా నడిపి రోడ్డు చూడటానికి చెప్పులు లేకుండా నడవాల ఉన్నది ఒక షో కాకపోతే ఏంటి? ఇవాళ టెక్నాలజీ ఉంది. అక్కడ ఆఫీసర్స్ ని ఆ వీడియో పెట్టి కెమెరా పెట్టి చూపించమంటే నువ్వు ఇక్కడ ఆఫీస్ లో వీడియోలో చూపచ్చు.